నెక్స్ట్ ఛానల్ నేమ్ వచ్చేసి యువరాజ్ ఇన్ఫర్టైన్మెంట్ అన్నమాట. క్రియేటర్ నేమ్ లావణ్య గారు. షీఈ్ అ తెలుగు కాంటెంట్ క్రియేటర్ స్పెషలైజ్డ్ ఇన్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఫ్రమ్ హైదరాబాద్. వావ్! Challenges being a news anchor and a reporter, real time challenges in critical situations. యా, ఇది ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. చాలా సందర్భాలలో చెప్పాను. ఇప్పుడు నేను టీవీ9 కి పనిచేసే రోజుల్లో టీవీ9 లో నేను వర్క్ చేస్తున్నాను, వాళ్ళు నేను పనిచేస్తే నాకు ఉద్యోగం ఇస్తారు. దట్స్ హౌ వీఆర్ రిలేటెడ్. అంతకుమించి టీవీ9 ఏమి నా సొంత ఛానల్ కాదు. సో ఛానల్ కి ఒక స్టాండ్ ఉంటుంది. ఆ మాటకు వస్తే టీవీ5కి ఒక స్టాండ్ ఉంటుంది, సాక్షికి ఒక స్టాండ్ ఉంటుంది, ఎన్టీవీకి ఒక స్టాండ్ ఉంటుంది, ప్రతి ఛానల్ కి ఒక స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్ అనేది ఎంప్లాయీ యాక్సెప్ట్ చేసి తీరాలి, రెస్పెక్ట్ చేసి తీరాలి. సో సపోజ్ ఇప్పుడు నేను ఒక టీడీపీ బీట్ ని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు ఒక టీడీపీ ముద్ర అని వేసేయడం, సాక్షి టీవీలో వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ ముద్ర వేసేయడం, ఇట్లా నాకంటే ఆ సిచ్యువేషన్ లో ఉన్న ఏ యాంకర్ కైనా ఏ జర్నలిస్ట్ కైనా కంపెనీ యొక్క నార్మ్స్ ఎంప్లాయీ మీద దాన్ని ఒక బ్రాండ్ లాగా రుద్దేసేసి వాళ్ళకి లేనిపోని టైటిల్స్ ని ఆపాదించద్దు అనేది నా స్ట్రాంగ్ రిక్వెస్ట్. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ ఎంప్లాయీస్ మాత్రమే. బాగా ప్రజెంట్ చేయాలి అని అనుకుంటారు. ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనుకోండి, చాలా బాగా చేయాలి అని అనుకుంటారు కదా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, జగన్ గారు ఉన్నారా అన్నది మీ పాయింట్ కాదు కదా. ఏ పని ఇచ్చినా చాలా బాగా చేయాలి అని అనుకుంటారు. అలాగే న్యూస్ జర్నలిస్ట్ కూడా. సో పర్సనల్ గా తీసేసుకొని వాళ్ళ మీద అటాక్స్ చేయడాలు, వాళ్ళని ట్రోల్ చేయడాలు, ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ మెచ్యూరిటీ. వాళ్ళు వాళ్ళ ఉద్యోగం చేస్తున్నారు. అండ్ సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్.